గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. మరి ఒక విజ్ఞప్తి, ఈ వీడియోను చివరిదాకా చూడండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో పెట్టండి. ఆధ్యాత్మిక విషయములపై ఆసక్తి గల మీ బంధుమిత్రులకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఫాల్గుణమాస పౌర్ణిమ లక్ష్మీ జయంతి. లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు. ధనమూలమిదం జగత్ కదండి. దేనికైనా ముందు ధనం కావాలి. కాబట్టి మన ఇంట్లో, మన గృహంలో లక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే పురాణాల్లో చెప్పినటువంటి లక్ష్మీదేవికి సంబంధించిన కథలను వినటం, స్తోత్రాలు పఠించటం, ఉపాసన చేయటం, పూజలు చేయటం, వీటి వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు పుష్కలంగా లభిస్తుంది. లక్ష్మీదేవి జననానికి సంబంధించిన కథను వింటే ఆ గృహంలో నేను స్థిరముగా ఉంటాను అని చెప్పి లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తుతించాడు. ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయము సాయంత్రము పఠిస్తే 3 తరాల వరకు వారిని నేను విడువను అని లక్ష్మీదేవి స్వయముగా చెప్పింది. పద్మపురాణంలోనూ శ్రీ విష్ణు మహాపురాణంలోనూ చెప్పబడిన దీనికి సంబంధించిన కథను, స్తోత్రాలను విందాం. అత్రి మహర్షి అనసూయలకు శివుని యొక్క అంశతో జన్మించిన కుమారుడు దూర్వాసో మహర్షి. రుద్రుని అంశతో పుట్టినవాడు కాబట్టి ఆయన చాలా కోపిష్టి. నిస్సంగుడై ఉన్మత్తము అను ఒక వ్రతాన్ని అవలంబించి తిరుగుతూ ఉండేవాడు. ఒక పర్యాయం ఆయన భూలోకంలో సంచరిస్తూ ఒక విద్యాధరి చేతిలో ఒక దివ్య పుష్పమాలను చూచాడు. ఆ మహర్షి ఆ విద్యాధరిని ఆ పుష్పమాలను తనకిమ్మని అడిగాడు. ఆమె అతనికి మ్రొక్కి ఆ మాలను ఆయనకి వినయంగా సమర్పించింది. ఆ పుష్పమాలను తీసుకొని ఆయన వస్తుంటే దారిలో దేవేంద్రుడు ఐరావతం ఎక్కి ఎదురయ్యాడు. ఆ మహర్షి ఆ మాలను దేవేంద్రునికి ఇచ్చాడు. ఇంద్రుడు దానిని తీసుకొని కొంత నిర్లక్ష్యముగా ఐరావతం యొక్క శిరస్సుపై ఉంచాడు. ఐరావతం తన తొండంతో ఆ మాలను లాగి నేలపైకి విసిరింది. దూర్వాసునికి కోపం వచ్చింది. ఇంద్ర, ఐశ్వర్యముచే మదం ఎక్కింది. పవిత్రమైన మాలను ఇస్తే కళ్ళకద్దుకొని తలపై పెట్టుకోలేదు. పైగా నేను ఇచ్చినదని అయినా గమనింపక గౌరవింపలేదు. అందుచేత నీ ఐశ్వర్యమంతా సముద్రము పాలైపోవుగాక, ఈ ఐరావతము శిరము ఖండింపబడుగాక అని శపించాడు. అంత దేవేంద్రుడు ఐరావతం నుండి దిగి దూర్వాసుని పాదములపై బడి కరుణించమని ప్రార్థించాడు. దూర్వాసుడు కరుణించి శ్రీహరిని పూజిస్తే తిరిగి సర్వసంపదలు లభిస్తాయి అని పలికి వెళ్ళిపోయాడు. ఈ శాపం వలన దేవేంద్రుడి ఐశ్వర్యము, ఇతర సంపద అంతా సముద్రం పాలైంది. ఐరావతం శిరస్సు నరకబడి వినాయకునకు అతికించబడింది. దైత్యులు, దానవులు దేవతల మీదికి దండెత్తారు. భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇంద్రాదులు ఓడిపోయి బ్రహ్మను శరణుజొచ్చాడు. బ్రహ్మ దేవతలతో జనార్దనుని శరణు వేడుడని చెప్పి వారిని వెంట తీసుకొని వైకుంఠానికి వెళ్ళాడు. బ్రహ్మ, దేవతలు మహావిష్ణువుని స్తోత్రం చేశారు. మహావిష్ణువు సంతసించి వారికి ప్రత్యక్షమై వారితో ఈ విధముగా పలికాడు. ఓ దేవతలారా, మీ తేజస్సును మరలా పూరిస్తాను. నేను చెప్పినట్లు చేయండి. మందర పర్వతమును కవ్వముగాను, వాసుకుని త్రాడుగా చేసి
పాల సముద్రమును మథించండి, అమృతం పుడుతుంది. దానిని తాగి మీరు బలవంతులు, అమరులు అవుతారు అని పలికారు. అంత దేవతలు అసురులతో సంధి చేసుకొని పాల సముద్రాన్ని మథించటం ప్రారంభించారు. కవ్వముగా ఉంచిన మందర పర్వతం సముద్రంలో దిగబడిపోయింది. దేవతలు ప్రార్థించగా శ్రీహరి కూర్మ రూపాన్ని ధరించి ఆ పర్వతాన్ని పైకెత్తాడు. దేవదానవులు మరల పాల సముద్రాన్ని మథించగా కామధేనువు, వారుణీదేవి, పారిజాతము, అప్సరసలు, చంద్రుడు, ధన్వంతరి ఉద్భవించాయి. తరువాత 4 దిక్కుల యందు వెలుగులు వ్యాపించగా వికసించిన పద్మమందు కూర్చుండి చేత పద్మాన్ని పట్టుకొని శ్రీదేవి ఆవిర్భవించింది. ఆ విధముగా ఉదయించిన ఆ దేవిని మహర్షులు స్తుతించారు. గంధర్వులు గానము చేశారు. అప్సరసలు నాట్యము చేశారు. గంగా మొదలగు నదుల పవిత్ర జలములతో ఆ శ్రీదేవిని స్నానమాడించారు. దివ్యమాల, వస్త్రములు, ఆభూషణములు ధరించి శ్రీ లక్ష్మీదేవి దేవతలందరూ చూచుచుండగా శ్రీహరి వక్షస్థలమును అలంకరించింది. తరువాత దేవతలు శ్రీహరి వక్షస్థలమందున్న లక్ష్మీదేవి కటాక్షపాత్రులయ్యి ఎన్నడూ లేని సుఖాన్ని, సంతోషాన్ని పొందారు. విష్ణువునకు పెడమొగము పెట్టిన వారై విప్రచిత్తి మొదలగు రాక్షసులు లక్ష్మిచే విడువబడినందున మిక్కిలి ఆందోళన చెందారు. తరువాత ధన్వంతరి చేతనున్న అమృత భాండమును లాక్కొన్నారు. విష్ణువు మాయచే స్త్రీ రూపము దాల్చి వారిని లోభపెట్టి అమృతాన్ని దేవతలకిచ్చింది. ఇంద్రాదులు ఆ అమృతమును త్రాగారు. రాక్షసులు దేవతలపై దండెత్తారు. అమృతపానము చేసి బలవంతులైన దేవతల చేతిలో రాక్షస సేన ఓడిపోయింది. రాక్షసులు చావునకు గురి అయి తప్పించుకొని పాతాళానికి పారిపోయారు. నలుదిక్కులకు పారిపోయారు. అమరులు ఆనందంతో శంఖచక్ర గదాధారి అయిన మహావిష్ణువును స్తుతించి స్వర్గానికి వెళ్ళారు. 3 లోకములు లక్ష్మీ కళతో నిండిపోయినాయి. ఇంద్రుడు ఎప్పటిలాగా శ్రీమంతుడయ్యాడు. మరలా స్వర్గ సామ్రాజ్యాన్ని పొంది సింహాసనాన్ని అధిష్ఠించి పద్మహస్తయగు శ్రీదేవిని ఇంద్రుడు ఈ విధంగా స్తుతించాడు. నమామి సర్వలోకానాం జననీమబ్ధి సంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియామహం. త్వం సిద్ధి త్వం స్వధా స్వాహా త్వం సుధా లోకపావని సంధ్యా రాత్రి ప్రభాభూతిర్మేధా శ్రద్ధా సరస్వతి. యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవిత్వం విముక్తి ఫలదాయిని. అన్వీక్షికీ త్రయీ వార్తా దండనీతిస్త్వమేవ చ సౌమ్యా సౌమ్యజగద్రూపై స్వయైతద్దేవి పూరితం. కాత్వన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృతః. త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయమభవత్వయేదానీం సమేధితాం. దారాః పుత్రాస్తథాగార సుహృద్ధాన్యధనాదికం భవత్యేతన్మహాభాగే నిత్యం త్వద్వీక్షణానృణాం. శరీరారోగ్యమైశ్వర్యమరిపక్షక్షయసుఖం దేవి త్వద్దృష్టిదృష్టానాం పురుషాణాం న దుర్లభం. త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిః పితా. త్వయైతద్విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరం. మానః కోశం తథా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కలత్రం చ త్యజేత్థాః సర్వపావని. మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశూన్ మా విభూషణం
యజేథా మమ దేవస్య విష్ణోర్వక్షస్థలాలయే సత్వేన శౌచ సత్యాభ్యాం తథా శీలాదిభిర్గుణైః త్యజ్యంతే తే నరాః సద్య సంత్యక్తా ఏ త్వయామలే త్వయా విలోకితాః సద్య శీలాద్యైః సకలైర్గుణైః ధనైశ్వర్యైశ్చ యుజ్యంతే పురుషా నిర్గుణా అపి సశ్లాఘ్యః సగుణీ ధన్యస్య కులీనః స బుద్ధిమాన్ సశూరః స చ విక్రాంతో యం త్వం దేవి నిరీక్ష్యసే సద్యో వై గుణ్యమాయాంతి శీలాద్యా సకలా గుణాః పరాంముఖీ జగద్ధాత్రీ యస్య త్వం విష్ణువల్లభే నతే వర్ణయితుం శక్తా గుణాన్ జిహ్వేపి వేధసః ప్రసీద దేవి పద్మాక్షి మాస్మాం స్త్యాక్షీః కదాచన. సర్వలోక జనని సముద్రమందు జనించిన లక్ష్మిని వికసించిన పద్మమట్టి నయనములు కలదానిని విష్ణు వక్షస్థలమందున్న దానిని మ్రొక్కుచున్నాను. పద్మము నివాసము, హస్తమునందు పద్మము, పద్మము వంటి కన్నులు, పద్మము వంటి మోము, సొంపు గులుకు పద్మనాభుని ఇల్లాలిని నమస్కరింతును. అమ్మా, నీవు సిద్ధివి, స్వధవు, స్వాహాదేవివి, సుధా లోకపావని, సంధ్యారాత్రి, ప్రభ, భూతి, మేధ, శ్రద్ధ, సరస్వతి, యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్య. ఓ శోభన దేవత, నీవు ఆత్మవిద్యవును ముక్తి ఫలదాయినివి. అన్వీక్షకి, త్రయీవార్త, దండనీతి నీవే. సౌమ్యములు అసౌమ్యములునైన రూపముల చేత నీ చేతనే ఈ జగత్తు నింపబడినది. నీవుగాక దేవి మరి ఎవ్వరి సర్వయజ్ఞమయమైన దేవదేవుని గదాధరుని ధ్యానమునకందనిది యోగి నీ చేత పెంపొందినవి. ఓ మహానుభావ, నీ కటాక్షమున గదా దారలు, పుత్రులు, ఇండ్లు, వాకిండ్లు, మిత్రుల ధనధాన్యాధికము నిత్యము కలుగుతాయి. శరీర ఆరోగ్యము, ఐశ్వర్యము, శత్రునాశనము, దేవి సుఖము నీ దృష్టిచే చూడబడిన వారికి దుర్లభము కాదు. నీవు సర్వలోక మాతవు, దేవదేవేంద్రుడు హరి తండ్రి. అమ్మా, ఈ చరాచర ప్రపంచము నీచే వ్యాప్తము. మా కోశము మహాలక్ష్మి, మా గోశాల మహాలక్ష్మి, మా పరిచ్ఛదము సర్వసామాగ్రి లక్ష్మి. మా శరీరమును, కలత్రమును, మా పుత్రులను, మిత్రులను, పశువులను, మా విభూషణములను ఎన్నడూ విడువకుము. ఓ సర్వపావని, ఓ విష్ణు వక్షస్థల వాసిని, నీచే విడువబడిన వారు సత్వము, సత్యము, శౌచము, శీలము మొదలైన లక్షణములచే విడువబడుదురు. నీచే కనబడిన వారు గుణహీనులైన క్షమాశీలాది సంపన్నులై ధన ఐశ్వర్యులు కలవారయ్యదరు. నీవు ఎవ్వని వంక కనుగొందువో అతడు శ్లాఘ్యుడు. ఓ విష్ణువల్లభ, నీవెవ్వరికి పెడమొగము అవుదువో అప్పటికప్పుడే వారి శీలాది గుణములు వైగుణ్యమునందును. బ్రహ్మ నాలుక కూడా నీ గుణములను వర్ణింపజాలదు. పద్మాక్షి, ప్రసన్నవగుము. దేవి, ఎన్నడూ నన్ను విడువకుము అని ఈ విధముగా స్తుతింప దేవతలందరూ చూస్తుండగా సర్వభూత నివాసిని శ్రీదేవి ప్రత్యక్షమై, ఓ దేవేశ, నీ స్తుతిచే నేను సంతుష్టనైతిని. నీ ఇష్టమైన వరమునడుగుము. నీ ఎడల వరదనై వచ్చితిని అన ఇంద్రుడు, దేవి నీవు వరమిత్తువేని నేనా వరమునొంద అర్హుడనేని ఈ ముల్లోకమును నీవు ఎన్నడూ విడువరాదు. ఇదియే నాకు పరమ వరమగునుగాక. అబ్ధి సంభవ, నా చేత చేయబడిన ఈ స్తుతిచే నిన్నెవరు స్తుతింతురో వారిని కూడా నీవు విడువవలదు. ఇది నాకు రెండవ వరము అనగా శ్రీదేవి ఈ విధముగా అంది. ఓ త్రిదశ శిరోమణి వాసవ, నీ పాలనలోని ముల్లోకమును ఎన్నడును నేను విడువను. నీ స్తోత్రముచే ఆరాధనచే సంతుష్టనై ఈ వరమునిచ్చితిని. ఎవ్వడు
సాయం ప్రాత సమయములందు ఈ స్తుతిచే నన్ను స్తుతించెదరో వారికి నేను పరాంగుముఖిని కాను అని ఇంద్రునకు లక్ష్మీదేవి వరమిచ్చింది. మైత్రేయ, భృగు మహర్షికి ఖ్యాతి యందు మున్ను శ్రీదేవి ఉదయించింది. ఆమె మరల దేవదానవులు అమృత మథనము గావించిన సందర్భంలో సముద్రునకు ఉదయించినది. ఈ విధముగా ఎల్లప్పుడూ జగత్ప్రభువు అవతరించినప్పుడెల్లా ఆయన సహాయిని అయి ఈమె అవతారము చేస్తూ ఉంటుంది. ఆయన ఆదిత్యుడైనప్పుడు ఈమె పద్మిని అయ్యని, పరశురాముడైనప్పుడు ఈమె భూదేవి అయినది, రాఘవుడై అవతరించిన సందర్భంలో సీత అయ్యింది, కృష్ణావతారమందు రుక్మిణి అయ్యే, తక్కిన అవతారములందున ఈమె విష్ణువునకు అనపాయిని అంటే విడిచిపెట్టనిది అయింది. దేవత్వమందు దేవ శరీరిని, మనుష్యత్వమును హరి పొందినప్పుడు మానుషియగును. విష్ణువు దేహమునకు అనురూపముగా తన తనువును ఆమె గ్రహిస్తూ ఉంటుంది. ఈ లక్ష్మీ జన్మ కథ ఎవరు వింటారో చదువుతారో వారి ఇంట 3 తరముల దాకా లక్ష్మి వీడదు. ఈ కథ ఎవరి ఇండ్ల యందు పఠింపబడునో ఆ గృహములందు ఎన్నడూ కలహములకు ఆధారమైన అలక్ష్మి ఉండదు. ఈ విధముగా సకల విభూతి వ్యాప్తికి హేతువగు ఈ ఇంద్రముఖోదితమైన లక్ష్మీ స్తుతి అనుదినము ఈ లోకమున ఎక్కడ నరులచే పఠింపబడుతుందో ఆ గృహములందు దరిద్ర దేవత ఉండదు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.